అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ గారు. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని, డివైన్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి, అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? అసలు తన ఆలోచనలో మీరున్నారా? ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారు? ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా పెడతాను, షార్ట్ వీడియోస్ తో పాటు. మీరు వాటిని కూడా వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూద్దాం రీడింగ్. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? (24/7) మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు ఈ రిలేషన్ లో పడి 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 ఇంకా ఒక డెసిషన్కి వచ్చి, ఇంకా ఏంటే నా చేతిలో ఏది ఉందో అది మాత్రమే చేస్తాను, ఇంకా వేరే దాని గురించి ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అన్న ఒక ఒపీనియన్ తో మీరు ఉండిపోయారని, మీ ఫీలింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు మీ పర్సన్. ఇంకా చూద్దాం. పర్సన్ ఏమనుకుంటున్నా అంటే, మీతో రీయూనియన్ జరపాలని, మీతో కమ్యూనికేషన్ జరపాలని, ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్ లో నేను న్యాయం చేయలేనేమో అని కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ బాధ, ఇవన్నీ ఏంటి చూద్దాం, క్లారిఫికేషన్ తీద్దాం. చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎందుకో బాధపడుతున్నారు. దేనికోసం బాధపడుతున్నారు? ఆ బాధలో వీళ్ళని గుర్తు చేసుకుంటారని, రిలేషన్ గురించే బాధపడుతున్నారు, కాదని ఇంకేదైనా? మా పర్సన్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు? సారీ, మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, గతంలో మీకు ఎలాంటి విషయాలలో మీకు భేదాభిప్రాయాలు వచ్చాయో తెలీదు. వాటి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ జరిగిందని అయితే తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీ పర్సన్ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. అంటే మీరు స్ట్రగుల్ చేసిన ఈ రిలేషన్ లో, మీరు స్ట్రగుల్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే సరైన కమ్యూనికేషన్ మీ మధ్య లేకపోవడం, మీకు సరైన టైం ఇవ్వకపోవడం వల్ల, మిమ్మల్ని ఎప్పుడు దూరం పెట్టడం, ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకపోవడం, మీకు ఇవ్వాల్సిన టైం వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల, మీ అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చాలా అలసిపోయారు. ఎలాగంటే, ఎందుకు నాకు ఈ టైం ఇవ్వరు, నాతో మాట్లాడరు, అసలు నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదైనా నాకంటూ ఇంపార్టెన్స్ లేదా అని మీరు అడిగినప్పుడు, అది అడుక్కోవాలా అన్న మాట కూడా మిమ్మల్ని అనేసే ఉంటారు. నువ్వు నాకు ఇంపార్టెంట్, నేను నీకు ఇంపార్టెంట్ కాదా అని అడిగినప్పుడు, ఇంపార్టెంట్ అవునా కాదా నువ్వు అడుక్కుంటావా నన్ను?
నేను చూస్ చేసుకోవాలి, నువ్వు ఇంపార్టెంటా కాదా అని చెప్పి నేను చూస్ చేసుకోవాలి అని ఇట్లా చాలా పార్ష్గా రకరకాల మాటలు మాట్లాడుంటారు మీతో. దానివల్ల మీ మనసు ఏంటంటే చాలా విరిగిపోయి ఇంకా ఇంకా వద్దులే నాకు ఈ రిలేషన్, ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఏది ఉంది, అది మీ కెరియరా, ఫ్యామిలీయా, అదర్ చాయిసా, ఏది ఉందో దాన్ని మాత్రమే చూడాలి, ఇంకా దానికోసం మాత్రమే ఆలోచించాలి, ఇంకా ఇది వద్దు నాకు అన్నట్టు మీరు ఉండిపోయారు. అలా ఉండిపోవడం వల్ల ఇప్పుడు మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో తనకు తను ఉండిపోతుంది, ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నా వైపే చూడకుండా అయిపోయింది, తన జోన్ లోనే తను ఉండిపోయింది. అంటే ఇప్పుడు తన కెరియర్ గురించి ఆలోచించుకుంటుందా, మనీ గ్రోత్ గురించా, ఫ్యామిలీ గురించా, ఇంకా దేని గురించైనా ఆలోచించుకుంటుందా, అందులోనే ఉండిపోతుంది, నన్ను పట్టించుకోవట్లేదు. దానివల్ల నాకు దూరం అయిపోతుందేమో అన్న టెన్షన్ మీ పర్సన్ లో స్టార్ట్ అయింది. అందుకే మీకోసం ఎదురు చూపులు, మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలనే ఆలోచన, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు. మీ పర్సన్ ఏమో ఒక టెన్షన్ పడుతున్నారు, మీరు ఎక్కడ దూరం అయిపోతారు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది, తనకు 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 తానుగానే ఉండిపోతుంది, ఇంకా నన్ను పట్టించుకోదు, నన్ను కేర్ చేయదు, ఇంకా అయిపోయింది, ఇంటర్తో ఈ రిలేషన్ అయిపోయిందేమో అని చెప్పి టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ప్రపోజల్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకు మీరు తనకు దూరం అయిపోతారేమో అన్న భయం తనలో ఎందుకు స్టార్ట్ అయిపోయింది అంటే, మీరు మీ మీరు ఫ్యామిలీ కోసం అని చెప్పి తన నుంచి మూవ్ ఆన్ అయిపోవచ్చు ఒక వర్షన్లో. ఇంకొకటి తన ఆహాన్ని తట్టుకోలేక, తన ఈగో యాటిట్యూడ్ మీరు తట్టుకోలేక, దానివల్ల తన నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఎంతసేపు ఒక నిర్ణయం తీసుకోకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టి, ఏంటి ఇది, మనకు అసలు మన లైఫ్ లో ఒక నిర్ణయం అంటూ ఉండదా, మనం ముందుకు వెళ్ళొద్దా అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని అట్లాగే పెట్టి దాన్ని ఏదో అటకెక్కిచ్చేసి దాని గురించి మీకు ఒక సమాధానం ఇవ్వకుండా ఎంతసేపు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అన్నట్టు రోజులు గడిపేస్తూ మీకు క్లారిటీ లేకుండా చేశారు. కొందరికేమో ఫ్యామిలీస్ పరంగా, మా వీవర్సే, మీ పర్సన్స్ కాదు, మా వీవర్సే ఫ్యామిలీస్ పరంగా కొందరు మూవ్ ఆన్ అయ్యారు. కొందరేమో మీ పర్సన్ చూపించే ఈగో యాటిట్యూడ్ వల్ల అట్లా మూవ్ ఆన్ అయ్యారు. కొందరేమో నిర్ణయాన్ని సరిగ్గా చెప్పక ఊరికే దాన్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టేసి ఇలా ఉండడం వల్ల కొందరు మూవ్ ఆన్ అయిపోయారు. అందుకే ఇప్పుడు మీకు ఏది కనిపిస్తే దాన్ని మాత్రమే మీరు చూస్తూ ఇంకా ఈ రిలేషన్ నాకు వద్దు అని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ మాత్రం మీకు ప్రపోజల్ చేయాలని, మళ్ళీ మీ దగ్గర రావాలని చూస్తున్నారు. ఈ ఈ ఫ్యామిలీ అంటే మీ పర్సన్ మీకు సరైన టైము ఇవ్వక, మీరు తన నిర్ణయాన్ని సరిగ్గా చెప్పక, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో ఉంచేసి మీ ప్రపోజల్ ని కాదని తనకు ఒక అవకాశం మీరు మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉన్నారు. అది ఏ రూపకంగా కానీ, రిలేషన్ పరంగా అయితే గొడవలు వచ్చి దూరం అయిపోతే సరే వద్దులే, ఇంకా ఈ గొడవలు ఇక్కడితో పక్కన పెట్టేద్దాం, మళ్ళీ మనం రీయూనియన్ జరుపుకుందాం, రిలేషన్ లో చిన్నగా వస్తూ పోతూ ఉంటాయి అని మీరు అనుకునే టైంలో, మా వ్యూవర్స్ అనుకునే టైంలో వాళ్ళ పర్సన్ ఏం చేశారనంటే దానికి సరైన సమాధానం చెప్పకుండా బ్యాక్ స్టెప్ వేస్తూ మీకు సరైన కమ్యూనికేషన్ లేకుండా ఎప్పుడు మీ ఆఫర్ ని పక్కన పెట్టేశారు. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఇరిటేట్ కూడా చేశారు. నిర్ణయం సరిగ్గా చెప్పకపోతే ఇరిటేట్ అవుతారు కదా. ఒక రిలేషన్ లో ఏదైనా కరెక్ట్ గా ఉండాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటేనే ఏ రిలేషన్ అయినా కరెక్ట్ గా ఉండేది. మీరు ఇస్తూ వెళ్తున్నారు, తను తీసుకుంటూ వెళ్తున్నారు, కానీ మీకు రిటర్న్ ఏది ఇవ్వట్లేదు. ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే మీకు ఇంకా ఈ రిలేషన్ నాకు అవసరమా, ఎందుకు ఇదంతా నాకు అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతున్నారు. కొందరికైతే కాల్స్, మెసేజెస్ అసలు రిప్లై ఇవ్వరు, అసలు మీరు ఎవరో తెలియనట్టు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు, కాల్ లిఫ్ట్ చేయరు, బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టేయడం, కమ్యూనికేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా మూవ్ ఆన్ అయిపోతున్నారు, భారంగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. మా వ్యూవర్స్ మాత్రం వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళ పర్సన్స్ కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలన్న ఆలోచన ఉండాలి కదా, అది ఇవ్వట్లేదు వాళ్ళ పర్సన్. అందుకు మా వ్యూవర్స్ మూవ్ ఆన్ అవుతున్నారు. ఇదంతా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, తన ఆలోచనలంతా ఇదే, నేను సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, సరైన కమ్యూనికేషన్ జరపలేదు, నా మనసులో ఉన్న నిర్ణయాన్ని చెప్పలేదు, నేను చాలా అహంతో కూడిన సమాధానాలు ఇచ్చాను, చాలా ఈగో యాటిట్యూడ్ తో బిహేవ్ చేశాను, దానివల్ల నా పర్సన్ నాకు దూరం అయిపోతుంది అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు.
ఎంతసేపు తను ఇచ్చిన ప్రపోజల్ ని నేను దూరం పెట్టేశాను, ఇగ్నోర్ చేశాను. అందుకని చెప్పి నన్ను ఇప్పుడు వద్దనుకుంటోంది. తనకి, మీ పర్సన్ కి మీతో కమ్యూనికేషన్ జరపాలి, మళ్ళీ రీయూనియన్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి, కోరికలన్నీ ఉన్నాయి మీ పర్సన్ కి. కానీ తను పాస్ట్ లో చేసిన దాని వల్ల ప్రెసెంట్ మీరు చాలా అలసిపోయారు. ఇంకా వద్దు. ఎన్ని రోజులు పడతాం ఇది? నెల, 2 నెలల, 3 నెలల ఇదే ఉంటుంది. కానీ సంవత్సరాల తరబడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఒకే దగ్గర స్ట్రక్ అయిపోయి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు, వాళ్ళు ముందుకు వెళ్ళరు. సరే, ఈ రిలేషన్ వద్దు అని అనుకున్నారు అనుకోండి, ఇంకా వద్దు. మాటలతో డైరెక్ట్ చెప్పేసేసి నీకు నాకు సెట్ అవ్వదు, వద్దు మనకి. ఇది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయా, మన కెరియర్ ఎఫెక్ట్ అవుతుందా, ఏ రకమైన రీజన్ ఉన్నా చెప్పేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అట్లాగా కొన్ని రోజులు మీరు కనీసం 4 రోజులు ఏడ్చైనా సైలెంట్ అయిపోతారు, మీ జీవితం మీద మీరు చూసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదే. నిర్ణయం తీసుకోరు, ఆ నిర్ణయం ఏంటో మీకు చెప్పరు, ఈగో యాటిట్యూడ్ చూపిస్తారు. ఎంతసేపు మీ మీద పడేయడమే. ఇంకా నువ్వే నాకు కాల్ చేయలేదు, నువ్వే నాకు మెసేజ్ చేయలేదు, నువ్వే నన్ను పట్టించుకోవట్లేదు, ఇలా. పోనీ అట్లా అన్నప్పుడు మీరేం చేస్తారు? సరే, నేనే పొరపాటు చేస్తున్నానని అన్నారు కదా, అందుకని చెప్పి నేనే కాల్ చేస్తాను, నేనే మెసేజ్ చేస్తాను, నేనే ఒక స్టెప్ ముందు తీసుకుంటాను రిలేషన్ కోసం అని మీరు అనుకున్నప్పుడు అక్కడ అసలు వర్కౌటే అవ్వదు. మళ్ళీ ఇక్కడ ఎంపరర్ ముందొచ్చి కూర్చుంటారు. ఇంకా ఆ ఎంపరరే ముందు ఉంటారు మీకు. మీ రిలేషన్ లో ఉండేది ఫస్ట్ ఎంపరర్. ఇగోతో, యాటిట్యూడ్ తో, సరైన నిర్ణయం తీసుకోక, సరైన కమ్యూనికేషన్ జరపక, లెక్కలేని తనంతో మీ రిలేషన్ ని దూరం చేసుకున్నారు మీ పర్సన్. దానివల్ల మీరు విసిగిపోయి ఇంకా నాకు ఇది వద్దు బాబో, ఈ రిలేషనే నాకు వద్దు, బ్రతుకుంటే ప్రశాంతంగా ఎవరూ లేకుండా హాయిగా ఒంటరిగా అయినా ఉండొచ్చు, కానీ ఈ రిలేషనే వద్దు అన్న స్టేజ్ మీరు వచ్చేసారు. మీరు అలా వచ్చేసరికి మీ పర్సన్ ఇక్కడ టెన్షన్ పడుతున్నారు. అలాంటి ఒక నిర్ణయం తీసుకుందంటే ఇంకా నాకు దూరం అయిపోతుందేమో అని. అంటే ఏంటంటే, ఎంతసేపు మీరు అడుక్కున్నంతసేపు తన ఈగో సాటిస్ఫై అవుతుందండి. నువ్వే కాల్ చేయి, నువ్వే మెసేజ్ చేయి, నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నా ప్రపంచం అంతా నువ్వే, అంతా నువ్వే, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, మొత్తం శూన్యం అన్నట్టు మీరు ఉంటారు కదా. అప్పుడు ఏంటంటే చాలా ఈగో చూపిస్తారు. అసలు ఏంటి నువ్వు ఎప్పుడు నా వెంబడే పడతావు, అవసరమా ఇదంతా? నీకు వేరే పని పాట లేదా? వేరే పని చూసుకోవచ్చు కదా, 24 hours ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తావా అని మిమ్మల్ని రిటర్న్ కౌంటర్ చేయడం. ఎప్పుడు మీరు అడుక్కున్నంతసేపు తన ఈగో చూపిస్తారు. ఎప్పుడైతే మీరు ఎక్కడ నాకు విలువలేని ఈ రిలేషన్ లో నేను ఉండడం అవసరమా, ఎప్పుడు మనిషిని అవమానపరచడం, ఇరిటేట్ చేయడం, మీ ముందుకు వచ్చినా కూడా తను మీరెవరూ తెలియనట్టు ఉంటూ ఉంటే మీరు ఎంతకని దాన్ని టాలరేట్ చేస్తారు, మీరు ఎంతకని భరిస్తారు? ఆ భరించడం మీ వల్ల అవుతుందా? కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా మీతో రిలేషన్ లో ఉన్న మనిషి మీ ముందుకు వచ్చి మీరెవరూ తెలియనట్టు ఉంటున్నారంటే ఆ బాధ మీరు భరించగలరా? ఆ బాధలో మీరు ఉండగలరా? 4 రోజుల పరిచయమైన వ్యక్తులే ఒకసారి కనిపించినప్పుడు మాట్లాడకపోతే, అరే మొన్ననే కదా ఈ మనిషి కనిపించారు, ఈ రోజు మాట్లాడట్లేదు అనిపిస్తుంది సహజంగా ఏ వ్యక్తులకైనా. సంవత్సరాల నుండి ఒక రిలేషన్ లో ఉండి మీ జీవితాన్ని ఊహించుకొని మీ ఇద్దరిది ఒక లైఫ్ చాలా బాగుండాలి, ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలని అన్ని మాట్లాడుకున్న తర్వాత మీ మధ్య చిన్న గొడవలు, ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాత అసలు మీరు ఎవరో తెలియనట్టు ఆ మనిషి ఉంటున్నారంటే ఆ రిలేషన్ లో అవసరమా? ఉండగలుగుతారా? ఉండలేరు. ఎంత మీరు కావాలనుకున్నా, ఎంత మీరు తన కోసం తాపత్రయపడ్డా, తనే ప్రపంచం అని మీరు అనుకున్నా, తన ఈగోతో మిమ్మల్ని దూరం చేసుకుంటూనే ఉంటారు, దూరం చేసుకున్నారు. అందుకే మీరు మూవ్ ఆన్ అయ్యారు. మీరు మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆ పర్సన్ కేనంటే, అరే ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా ఎక్కడ పోయింది, ఇంత సైలెంట్ గా ఉంటుంది, తన ప్రపంచంలో తను ఉంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు. అంటే ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు అడుక్కోవాలండి. నువ్వు నాకు ప్రేమనివ్వు, నువ్వు నాకు కేరింగ్ ఇవ్వు, నువ్వు నాతో మాట్లాడు, కాసేపు మాట్లాడితే నాకు హ్యాపీ, నువ్వు కాసేపు ఉంటే నాకు హ్యాపీ, నీతోనే నా హ్యాపీనెస్ అని 24 hours ఇంకా బిచ్చం ఎత్తుకుంటూ ఉండాలి మనం వీళ్ళ ప్రేమని. అడుక్కోవాలి, ఇంకొక చిప్ప పెట్టుకొని వీళ్ళని అడుక్కుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఎప్పుడైతే ఇదంతా మీరు భరించలేక ఇంకా నాకు వద్దు బాబు అని అనుకుంటారో అప్పుడు మీ దగ్గరకు వస్తారు. ఇంకా భయం, అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అమ్మో వెళ్ళిపోతుందేమో అని. మరి ఇదే ఆరాటము, ఇదే కేరింగ్, ఇదే ప్రేమ
మీరు చూపించిన మీరు ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు తను చూపిస్తే సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండి మీ రిలేషన్ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ ఈగో చూపించడం ఎందుకు? ఇదంతా చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు తను కూడా. ఇది మన మాటల్లో చెప్పుకోవడమే కాదు, అది తను కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. నేను ఇదంతా చేశాను కనుక నా పర్సన్ సింగిల్ గా ఉండాలనుకుంటోంది, ఇంకా తనకి ఏది వద్దనుకుంటోంది, అందుకే నన్ను దూరం పెట్టేస్తుంది. ఇప్పుడు తన ప్రపంచంలో తను ఉండిపోయింది, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇంతకుముందు బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు కాదు, ఎంతసేపు తనను అడుక్కోవడమే సరిపోయేది. ఏడుపులు, అడుక్కోవడము, నువ్వే 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 కావాలి రావాలి, చూడకపోతుండలేను, బతకలేను, ఇవన్నీ అన్నప్పుడు తన ఈగో బాగా చూపించారు. ఇప్పుడేమో ఇంకా అడుక్కోవడం అంతా అయిపోయింది, చివరి స్టేజ్కి వచ్చేసింది. ఇంకా ఈ అడుక్కోవడాలు ఏంటి 24 hours? అడుక్కుంటే రిలేషన్ నిలబడుతుందా? అది మనసులో నుండి రావాలి, ఇద్దరి మనసుల్లో నుంచి వస్తేనే ఆ రిలేషన్ గట్టిగా నిలబడుతుంది. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా. అడుక్కోవడంలో ప్రేమ ఉంటుందా? మీ 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 జీవితాలలో మీ గొడవలలో ఇలాంటి వర్డ్స్ కూడా రావచ్చండి. ఏంటంటే ఈ అడుక్కోవడం ఏంటి, నువ్వు నన్ను ప్రేమ అడుక్కుంటున్నావు, అడుక్కోవడమా? మీరు చేసిన సాక్రిఫైజెస్ అన్ని వాళ్ళు అడుక్కోలేదా? మీరు వాళ్ళ కోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేసి ఉంటారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు వాళ్ళ కోసం. మీరు కేవలం ప్రేమనే కదా వాళ్ళ నుంచి అడిగింది. వాళ్ళు మీ నుంచి ఎన్నైనా ఆశించవచ్చు, మనీ కానీ అదర్ చాయిస్ ఏమైనా ఆశించవచ్చు. మీరు తన నుండి ప్రేమను మాత్రమే ఆశించారు, అది వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే యాటిట్యూడ్, అహం, నేనేంటి, నాకేంటి, నేనంతా ఓకే, నేను మోనార్క్ అనంటే ఫీల్ అయిపోతారు. ఇంకా మీకంతా ఇది అయిపోయింది, ఇంకా నాకు వద్దు అనుకుంటున్నారు. అనుకొని మీరు సైలెంట్ గా ఉండేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి ఇంకా ఇప్పుడు మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు, ఏమైపోతుందో ఏమైపోతుందో అని. అంటే అన్ని అర్థమవుతున్నాయి. నేను ఈగో చూపించడం వల్ల, నేను నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టడం వల్ల నా పర్సన్ నాకు దూరం అవుతోంది, తన గురించి తనే ఆలోచించుకుంటోంది, ఇంకా నా గురించి ఆలోచించట్లేదు, నేను చాలా ఇగ్నోర్ చేశాను నా పర్సన్ ని అని ఇప్పుడు తను ఆలోచిస్తూనే ఉన్నారు. గతంలో జరిగింది మొత్తం ఒక సినిమా లాగా రివీల్ అవుతూనే ఉంది తనకి. ఇప్పుడు రావాలనుకుంటున్నారు, ఇప్పుడు తను రావాలనుకుంటున్నారు. మీరు తనకి ఓకే చేస్తారా, మళ్ళీ మీకు రీయూనియన్ ఉందానంటే ఎంతైనా ప్రేమించారు కదండి. కొన్ని సందర్భాలలో కొందరు ఓకే అనొచ్చు, ఎందుకంటే ఆ పర్సన్ లేకపోతే ఉండలేము అనుకునే వాళ్ళు. సరే గడిచి అయిపోయింది, ఇప్పుడైనా నా పర్సన్ మారి వచ్చేస్తే హ్యాపీ, ఇంకా మేము కలిసిపోయి ఉంటాము అని కొందరు అనుకొని రీయూనియన్ జరపచ్చు. మళ్ళీ హ్యాపీ రిలేషన్ చూస్తారు, రీయూనియన్ జరుపుతారు. కానీ మళ్ళీ అదే, మీరు రీయూనియన్ జరిపి మీరు హ్యాపీ రిలేషన్ కోరుకొని అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ లోకి మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఏంటి, నిర్ణయం తీసుకోలేకపోవడం, మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచడం. తను మొత్తం లైఫ్ లాంగ్ ఇదే మెయింటైన్ చేస్తారండి. మీరు ఎంత తగ్గి మీరు వచ్చినా సర్లే నా పర్సనే కదా, అయిందేదో అయిపోయింది, వచ్చాడు కదా నా కోసం, నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కదా, ఆఫర్ చేస్తున్నాడు కదా, మళ్ళీ సరే రియలైజ్ అవుదాము, రీయూనియన్ జరుపుదాము, హ్యాపీ రిలేషన్ కోరుకుందాము, హ్యాపీగా ఉందాము అని మీరు స్టార్ట్ చేసినాక మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ అంతే స్ట్రక్ ఎనర్జీ ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టేయడం, మళ్ళీ ఆలోచనలో పడిపోవడం, తన నిర్ణయం ఏది చెప్పకపోవడం, తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మళ్ళీ ఎమోషనల్ అవ్వడం, బాధపడడం. అంటే బయట వ్యక్తుల మాటలు కూడా బాగా వింటారు. అంటే అదర్ పర్సన్స్ ఏవైనా అంటారు కదా గాసిప్స్ అలాగా, అట్లా చెప్పడం కూడా బాగా వింటారు. మళ్ళీ ఓ క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం మీ రిలేషన్ లోకి, ఓ బిగ్ క్యారెక్టర్, మళ్ళీ మీ రిలేషన్ బ్రేక్ అవ్వడం. ఇంకా ఇంతే, ఇలానే జరుగుతూ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ ఇలాగే ఉంటుంది. తన ఆలోచన విధానం ఇట్లా ఉంది. మీరు రీయూనియన్ చేసుకొని వచ్చిన తర్వాత పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇది ఎట్లాగంటే ఇప్పుడు కేవలం వీవర్స్ యొక్క అభిప్రాయమే. ఇంకా అంటే మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ రమ్మంటున్నారు, ఓకే అంటున్నారు, మళ్ళీ రీయూనియన్ జరుపుదామంటున్నారు అని మీరు వెళ్ళిన తర్వాత మీ సిచ్యువేషన్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ లోనే ఉంటుంది. తను ఆలోచిస్తున్నారు, జరిగిన విషయాలన్నీ పాస్ట్ అంతా ఆలోచిస్తున్నారు, మొత్తం ఎందుకు ఈ డిస్టర్బెన్స్ జరిగిందో అంతా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు, దానివల్ల మీరు
తనకు ఎంత దూరం అయ్యారు అన్ని ఆలోచిస్తున్నారు. మీరు కొంచెం కన్విన్స్ అయ్యి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, మళ్ళీ మీకు నిర్ణయం చెప్పలేరండి, ఎప్పుడు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లోనే ఉంచుతారు. అందుకని మీరు కరెక్ట్ గా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్తారో, లేకపోతే ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఈ జీవితం అవసరమా, ఎవరి పాటికి వాళ్ళు ఉంటే అని చెప్పి వదిలేసుకుంటారో, అది మీ సిచ్యువేషన్స్, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఒకరి చేతుల్లో మన జీవితం ఉండడం కరెక్ట్ కాదు. మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఎప్పుడు మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి. మన జీవితం ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టామనంటే అది ఇంకా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. అది వాళ్ళకు ఒక చాయిస్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఎమోషన్స్ తో ఆడుకుంటారు, మీ ఫీలింగ్స్ తో ఆడుకుంటారు. అందుకని మీ సెల్ఫ్, మీ మనసు మీకు ఏం చెప్తుందో, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రిలేషన్ లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా ఆలోచించి ఒక సరైన మార్గంలో వెళ్ళాలి. అలా వెళ్ళమని నేను కూడా చెప్తాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక రోజు నువ్వు వద్దని చెప్పి, రెండో రోజు నువ్వు కావాలని చెప్పి, మూడో రోజు మళ్ళీ వద్దని, ఇలాంటి రిలేషన్ ఇవి లైఫ్ లాంగ్ ఉండవు. ఒకవేళ ఇది మ్యారేజ్ వరకు వెళ్ళినా కూడా ఇది 3 నెలల ముచ్చటే అవుతుంది తప్ప ఇది ముందుకెళ్ళదు. అందుకే కరెక్ట్ గా మీ రిలేషన్ లో కరెక్ట్ గా మాట్లాడుకోండి. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయో చూసుకోండి. దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. మీకు హ్యాపీ రిలేషన్ అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంది మీకు ఈ రిలేషన్ లో, ముందుకు వెళ్ళిపోండి. నాకు ఈ రిలేషన్ వల్ల భారంగా ఉంది, బాధ ఎక్కువ పోతుంది, నేను దేన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోండి. అంతేనండి. ఒకరి డెసిషన్ మీద మనం ఉండద్దు. ఇది ఇద్దరు కలిసి తీసుకునే డెసిషన్. ఒకరి డెసిషన్ తో ఏ రిలేషన్ ముందుకు రాదు. ఒకరు అవునంటే ఒకరు కాదని, ఒకరు కావద్దంటే ఒకరు అవునని, ఇలా రిలేషన్స్ ముందుకు వెళ్ళవు. ఇది జీవితం, ఇద్దరు మనుషులు కలిసి జర్నీ చేయాల్సిన జీవితం. అందుకని మీరు సరైన డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇదండి మీ పర్సన్ ఆలోచన. మీకు రీయూనియన్ జరుగుతుంది. ఆ రీయూనియన్ జరగడంలో మీరు తీసుకునే నిర్ణయమే మీ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.